మొత్తానికి నిర్మలా సీతారామన్ గారు మిడిల్ క్లాస్ వాళ్ళ ఆశలకి ఊపిరైతే పోశారు. ఎందుకంటే ఇది వినండి. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. 12 లక్షల వరకు బయట వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా సరే ఇక నుంచి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఉద్యోగస్తులైతే 12,75,000 వరకు కూడా ఒక్క రూపాయి ట్యాక్స్ కూడా కట్టాల్సిన నీడ్ లేదు. గత సంవత్సరంలో ఉంటున్న న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్స్ ప్రకారం లాస్ట్ ఇయర్స్ ప్రకారం లాస్ట్ బడ్జెట్ వరకు మీరు గమనించారంటే ఇవి స్లాబ్స్. అందులో 7,75,000 వరకు మాత్రమే మనం సంపాదిస్తున్న దానిపై మనకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా స్లాబ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు దాన్ని 12,75,000 చేశారు. నిర్మలా సీతారామన్ గారు తీసుకొస్తున్న ఈ ట్యాక్స్ రూల్స్ మనకి కనిపించడానికి ఒకలా ఉంటాయి, కేవలం 12,75,000 వరకే అని. బట్ 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇంకా దానిపై సంపాదిస్తున్న వాళ్ళకి కూడా ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ బెటరా, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ బెటరా? బికాస్ సెక్షన్ 80C అని, 80D అని, HRA అని, అలవెన్సెస్ అని, హోమ్ లోన్ కి వడ్డీ కడుతూ సెక్షన్ 24B లో కూడా చాలా మంది ట్యాక్స్ సేవ్ చేస్తుంటారు కదా. వీటన్నిటిని కంపేర్ చేస్తూ 5 lakhs, 10 lakhs, 15 lakhs ఇలా వివిధ సాలరీడ్ గ్రూప్ పీపుల్ కి ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ బెటర్, పాతదా కొత్తదా? ఇవి నేను మీకు అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ తో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ ఒక లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. విత్ ఇన్ దిస్ షార్ట్ టైం ఈ ఎక్సెల్ షీట్ ని ప్రిపేర్ చేసి మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేమన్ టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్దాం. అండ్ వెళ్లే ముందు అడగాలి, మీకు ఎలా అనిపించింది ఈ 12,75,000 వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నప్పుడు, మీకు తెలిసినప్పుడు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మిడిల్ క్లాస్ సాలరీడ్ పీపుల్ కి ఇలాంటి వార్త ఈసారి బడ్జెట్ లో ఉంటుందని. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామా. 0 to 4 lakhs ఇటువంటి ట్యాక్స్ లేదు. 4 lakhs నుంచి 8 lakhs వరకు 5% ట్యాక్స్, 8 lakhs నుంచి 12 lakhs వరకు 10% ట్యాక్స్, 12 lakhs నుంచి 16 వరకు 15% ట్యాక్స్, 16 నుంచి 20 lakhs వరకు 20% ట్యాక్స్, 20 నుంచి 24 వరకు 25% ట్యాక్స్, అండ్ అబౌట్ 20 lakhs 30% ట్యాక్స్. బట్ 12,75,000 వరకు సాలరీడ్ పీపుల్ సంపాదిస్తున్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేదు. 12 lakhs వరకు ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ వర్క్స్ లో ఉంటున్న వాళ్ళు, బయట సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఉంటారు కదా, వాళ్ళు 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. 12,75,000 మీద ఏ ట్యాక్స్ లేదంటున్నారు, కానీ స్క్రీన్ మీదేమో 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్ అని, 8 నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్ అని, 12 నుంచి 16 వరకు 15% ట్యాక్స్ ఉంది కదా అని మీకు డౌట్ వస్తూ ఉంటే దీని అర్థం 12,75,000 పైగా సంపాదించిన వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత పర్సెంట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుందని అనమాట. గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది. సాలరీడ్ కైతే 12 లక్షలు నార్మల్ విత్ 75,000 డిడక్షన్, 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదని. మరి డైరెక్ట్ గా 12 lakhs వరకు జీరో ట్యాక్స్ అని పెట్టేయచ్చు కదా. ఇంత కన్ఫ్యూజ్ చేయడం ఎందుకంటే, మీరు 12,75,000 కంటే ఎక్కువ సంపాదించారనుకోండి, దెన్ ఈ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ఈ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి 1% కూడా మీ మైండ్ లో డౌట్ వద్దు. ఉద్యోగస్తులు కాని వాళ్ళకి 12 లక్షలు, ఉద్యోగస్తులకి 12,75,000 వరకు రూపాయి ట్యాక్స్ లేదన్న విషయాన్ని అయితే మీరు స్ట్రాంగ్ గా నమ్మాలి. సో 12,75,000 లోపు ఎవరికి జీతం వస్తున్నా గుర్తుంచుకోండి. 13 లక్షల దగ్గరకు వస్తున్నా సరే గుర్తుంచుకోండి, మీరు అసలు థింక్ కూడా చేయాల్సిన నీడ్ లేదు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కు వెళ్ళిపోవడమే, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ని తీసేసుకోవడమే. ఒకవేళ 15, 6 అంతకంటే ఎక్కువ లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వస్తున్న వాళ్ళకు కూడా ఎటువంటి ట్యాక్స్ స్లాబ్స్ బెటర్ తెలుసుకుందాం. సో ఒకవేళ మీ జీతం 5 లక్షలు అవుతున్నా, 10 లక్షలు అవుతున్నా, 12.5 లక్షలు అవుతున్నా, 12,75,000, 13 లక్షలు సుమారుగా అవుతున్నా సరే మీరు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు ఓల్డ్ ని తీసుకోవాలా, తీసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో తీసుకోవాలంటే, మీకు భారీగా జీతం ఉండి లైక్ ఒక 30 లక్షలు, 40 లక్షలు అంత జీతం ఉండి మీరు ఈ HRA పరంగా, సెక్షన్ 80C పరంగా, 80D పరంగా మీరు తీసుకుంటూ, హెల్త్ ఇన్సూరెన్స్ మీ పేరెంట్స్ కి తీసుకుంటూ, వివిధ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ ని తీసుకుంటూ భారీగా ట్యాక్స్ సేవ్ చేస్తాను అనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ లోకి వెళ్ళాలి. ఇది ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కదా, దీంట్లోకి వెళ్ళాలి. ఏంటివన్నీ, సెక్షన్ 80C అంటే ఏంటి, 80D ఏంటి, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఏంటి, డిడక్షన్స్ ఏంటి, వీటి గురించి మాకు ఏమీ తెలియదు అంటే మీ జీతాలు కమింగ్ టైమ్స్ లో పెరుగుతాయి, ఎలా మీ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలన్న దాని రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే గమనించండి. అండ్ ఇంతకీ మీకు ఏ ట్యాక్స్ స్లాబ్ అవుతున్నా, కొత్తదవుతున్నా, పాతదవుతున్నా, మీ ఓన్ గా మీరే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చేసుకోవాలి, ITR 1 సాలరీడ్ పీపుల్ కి, పెన్షనర్స్ కి ఎలా చేసుకోవాలి, FNO లో ట్రేడ్ చేస్తున్నా, ఈక్విటీ రిలేటెడ్ గా క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటున్నా ఎలా చేసుకోవాలన్నది కూడా, ITR 3 ఫైలింగ్స్, 2 ఫైలింగ్స్, ప్రతి ఒక్కదాన్ని డీటెయిల్డ్ గా లైవ్ లో ఎగ్జాంపుల్ గా తీసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అవి కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, మస్ట్ గా వాచ్ చేయండి. చెప్తుంటే గుర్తొచ్చింది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టచ్ చేయకపోవడమే నేను మార్కెట్ పరంగా మంచిగా
చూస్తున్నానని చెప్పాను కదా. ఇవాళ మార్కెట్ పెరిగిందా పడిందా పక్కన పెట్టేసేయండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టచ్ చేయకపోవడం నేనైతే మార్కెట్ కి మంచిగానే చూస్తున్నాను. సరే, ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈ ఎక్సెల్ షీట్ కింద ఉంటుంది, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పేరు, మీ ఏజ్ అండ్ మీ పేరెంట్స్ ఏజ్ కూడా ఇవ్వండి. బికాస్ మీ పేరెంట్స్ ఏజ్ ఇస్తేనే మీరు వాళ్ళకి వేస్తున్న ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పై ఎంత బెనిఫిట్ ఉంటుందని మీకు అర్థమవుతుంది. ఇక నేను 5 lakhs పెట్టాను, లాజిక్ లేదు కదా. 5 లక్షలు వచ్చినా, 7 లక్షలు వచ్చినా, 10 లక్షలు వచ్చినా, 12 లక్షలు వచ్చినా జీరో ట్యాక్స్ కాబట్టి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ లో. సో ఓల్డా నువ్వు అనే కంపారిజన్ మీకు 12,75,000 వరకు ఇక్కడ మీరు గమనించారంటే, ఇక్కడ నేను 12,75,000 పెడితే ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి తీసుకొని మిగిలిన దాని ప్రకారం మీరు చూస్తే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ కొత్తది 2025 లో అమలు చేస్తున్న ట్యాక్స్ ల్యాబ్స్ ప్రకారం జీరో ట్యాక్స్ అయితే, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 1,80,000 రూపాయల దగ్గరగా మనం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. సరే, ఓల్డ్ లో తను సెక్షన్ 80C అయినా 80D అయినా మిగిలినవన్నీ కూడా చాలా వరకు తీసుకుంటూ ఉంటారు. అవన్నిటిని మనం వేసుకున్నా అండ్ ఈవెన్ హెచ్ఆర్ఏ కూడా లెట్స్ సే తను 2,40,000 దగ్గరగా పొందుతున్నారు అనుకుందాం. యాక్చువల్లీ ఈసారి మీకు హెచ్ఆర్ఏ ఒక క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎక్కువ సాలరీస్ వస్తున్న వాళ్ళు 30 lakhs 40 lakhs వస్తున్న వాళ్ళు వాళ్ళ హెచ్ఆర్ఎస్ కూడా ఎక్కువ ఉంటాయి. మీకు హెచ్ఆర్ఏ బెనిఫిట్ ఎంత దొరుకుతుందో తెలిస్తేనే న్యూవా ఓల్డా తెలుస్తుంది. చాలా ఎక్కువ సాలరీస్ వస్తున్న వాళ్ళు మాత్రం హెచ్ఆర్ఏని క్యాలిక్యులేట్ చేసుకుంటే, హెచ్ఆర్ఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మనం హెచ్ఆర్ఏ తీసుకొని సెక్షన్ 80C అండర్ లో కూడా 1,50,000 దగ్గరగా బెనిఫిట్ తీసుకొని, ఈవెన్ సెక్షన్ 80D అండర్ లో కూడా మీకు ఒక 30,000 కి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, మీ పేరెంట్స్ కి ఒక 40,000 కి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇలా తీసుకుంటే కూడా స్టిల్ మీకు ఇంకా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబే కరెక్ట్ అవుతుంది. ఈవెన్ మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, హోమ్ లోన్ రిలేటెడ్ గా మీరు వడ్డీ కడుతున్నారు అనుకుందాం, 2 లక్షల దగ్గరగా వడ్డీ కడుతున్నారు. ఈవెన్ ఆ వడ్డీ కట్టిన తర్వాత కూడా దాని సెక్షన్ 24B లో క్లెయిమ్ చేసుకోగా కూడా మీకు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబే బెటర్ అవుతుంది. 12,75,000 వరకు లాజిక్కే లేదు దాని రిలేటెడ్ గా మనం క్యాలిక్యులేట్ చేయడంలో. సో మనం నెక్స్ట్ స్లాబ్ లోకి వెళ్దాం. ఏదైతే మనకి ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ లో 24 లక్షలని హైయర్ లిమిట్ చెప్పారో ఆ 24 లక్షలకు వెళ్దాం. ఎందుకంటే ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో కూడా మనకి 30% హైయర్ రేట్, ఇక్కడ కూడా మనకి 30% హైయర్ రేట్. సో ఇక్కడ 30% దగ్గరికి వెళ్తున్న మ్యాక్స్ అమౌంట్ ఉంటుందా, అది ఆర్ దానికంటే తక్కువ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు అంటే 24,75,000 ఆర్ దానికంటే తక్కువ సంపాదిస్తున్న ఎవరైనా సరే ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. 24,75,000 కదా. సో 24,75,000 కి ఇక్కడ మనం ఏం మారుద్దాం, హెచ్ఆర్ఏ మారుద్దాం. సుమారుగా 5 lakhs హెచ్ఆర్ఏ వస్తుంది అనుకుందాం. సో అలా తీసుకున్నా సరే మీకు స్టిల్ ఇంకా కూడా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబే బెటర్ అవుతుంది. సుమారుగా నెలకి 2 లక్షల పైగా డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తికి కూడా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబే బెటర్ అవుతుంది. ఇక్కడ ఓల్డ్ ఎప్పుడు బెటర్ అయిపోద్ది అంటే, ఒకవేళ తనకి ఎడ్యుకేషన్ లోన్ ఉండి, ఇతర అలవెన్సెస్ ఉండి, ఇంకేదైనా ఇతర వాటి రిలేటెడ్ గా తను ఇంకా డబ్బులు సెక్షన్స్ ప్రకారం బెనిఫిట్ గా మార్చుకోవాలనుకుంటుంటే, అప్పుడు ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ బలవంతంగా తీసుకుంటే, అంటే మరీ సేవ్ చేయాలి, ఎలాగైనా సేవ్ చేయాలి, కొన్ని వేల కోసమని లక్షల్ని మనం వేదో దాంట్లో డబ్బులు పెట్టాలని తీసుకుంటే అక్కడ మీకు బెనిఫిట్ అవుతుందేమో. ఏంటి ఆ సెక్షన్స్? ఇన్కమ్ ట్యాక్స్ లో మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఉంటున్న ప్రతి సెక్షన్ కూడా నేను ఈ ఎక్సెల్ షీట్ లోనే ఇదిగోండి ఇక్కడ ప్రతి ఉంటున్న సెక్షన్ 80C-ఆ, 80C లో మీరు దేంట్లో డబ్బులు పెట్టగలరు. 80CC, 80CC D1, 80CC D1B, 80CC D2, 80D, 80DD, ఈవెన్ మీకు హెచ్ఆర్ఏ రాకపోతుంటే 80GG లో కూడా మీరు ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు సింపుల్ గా సెక్షన్స్ ని కూడా ఇక్కడ ఇచ్చేసాను. సో నెట్ టు నెట్ మీకు 24,75,000 రూపాయలు జీతం వస్తున్నా సరే స్టిల్ ఇంకా మీరు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ని సెలెక్ట్ చేసుకోవడమే బెటర్ అవుతుంది. అలా కాదు నాకు 30 లక్షలు ఆర్ అంతకంటే ఎక్కువ వస్తుంది, దెన్ అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు సుమారుగా వాళ్ళ హెచ్ఆర్ఏని కూడా పెంచుతాం కదా, అప్పుడు సుమారుగా ఒక 6 లక్షలు తీసుకుందాం తన హెచ్ఆర్ఏ. దెన్ అప్పుడు మీకు ఈ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కరెక్ట్ అవుతుంది. అది కూడా చాలా మార్జినల్ గా, చాలా తక్కువగా డిఫరెన్స్ ఉంటుంది. ఓల్డ్ లో అయితే 4,50,000 దగ్గరగా కట్టాలి, న్యూలో అయితే 4,76,000 దగ్గరగా కట్టాలి. కొన్ని వేలే తేడా. దానికోసం మనం చాలా వాటిల్లో డబ్బులు పెట్టుండాలి, చాలా వాటిల్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి, హోమ్ లోన్ తీసుకుండాలి, ఇవన్నీ కూడా రావాలి. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, 12,75,000 ఆర్ దానికంటే తక్కువ మీ శాలరీ ఉంటే గో ఫర్ న్యూ. 24 లక్షల వరకు వెళ్తున్నా సరే మీకు ఎక్సెల్ షీట్ కింద ఇస్తున్నాను కదా, మీకుంటున్నవన్నీ కూడా అక్కడ యాడ్ చేయండి. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ అదర్స్ లో పెట్టేసేయండి. టోటల్ గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏంటి, వాటి ప్రకారం మీరు ఏ స్లాబ్ రేట్ లో ఎంత కడుతున్నారు, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఏంటి, వాటి ప్రకారం ఏ స్లాబ్ రేట్ తో మీరు ఎంత కడుతున్నారు, మీ నెట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత కంపేర్డ్ విత్ ఓల్డ్, న్యూ లో మీకు ఎంత బెనిఫిట్ ఉంది, ఓల్డ్ ఎంత బెనిఫిట్ ఉంది. హెచ్ఆర్ అని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటే చెప్పాను కదా, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ లో. ఎక్సెల్ షీట్ ద్వారా సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది మీకు లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మస్ట్ గా చూడండి. హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్స్ చెప్తాను. మీ బేసిక్ ప్లస్ డిఏ ఎంత ఉందో చూడండి, అది వేసుకోండి ఇక్కడ. అది మీరు మంత్లీ ఎంత వేసినా అది మీకు ఇయర్లీ క్యాలిక్యులేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ మీకు హెచ్ఆర్ఏ అలవెన్స్ ఎంత ఇస్తున్నారు అది వేసుకోండి, అది కూడా ఇయర్లీ క్యాలిక్యులేట్ అయిపోతుంది. మంత్లీ రెంట్ ఎంత పే చేస్తున్నారు అది వేసుకోండి, అది కూడా క్యాలిక్యులేట్ అయిపోతుంది. అండ్ మీ యాక్చువల్ హెచ్ఆర్ఏ మీకు ఎంత క్లెయిమ్ తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతున్నారో అది ఇచ్చారనమాట. ఇంకా 2 కండిషన్స్ ఉన్నాయి.
మీ బేసిక్ ప్లస్ డిఏ ఒకవేళ మీరు మెట్రో సిటీస్ లో ఉంటే అందులో 50%, నాన్ మెట్రోలో ఉంటే 40%. మెట్రో సిటీస్ అంటే ఏంటి? ఇవే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, ఇవి మెట్రో సిటీస్. మీరు ఒకవేళ మెట్రోలో ఉంటే 1 సెలెక్ట్ చేయండి, లేదంటే 2 సెలెక్ట్ చేయండి, అదే ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు 1 సెలెక్ట్ చేశారనుకోండి, అదే ఆటోమేటిక్ గా మీ బేసిక్ ప్లస్ డిఏ రిలేటెడ్ గా ఉంటున్న దాంట్లో 50% తీసేసుకుంటది. ఇక్కడ 12 lakhs కదా, అందులో 50% తీసేసుకుంటది. నాన్ మెట్రో అయితే 2 పెట్టాను అనుకోండి, 40% తీసుకుంటది. థర్డ్ కండిషన్, మీరు ఎంతైతే రెంట్ పే చేస్తున్నారో దాంట్లో బేసిక్ ప్లస్ డిఏని 10% మైనస్ చేస్తారనమాట. ఈ మూడిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అదే మీ ఫైనల్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ అవుతుంది. సో ఇలా మీ హెచ్ఆర్ఏని కూడా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ హెచ్ఆర్ఏలో కూడా వేసుకొని మీకు ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ బెటర్ అనేది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు విత్ దిస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్. విత్ ఇన్ దిస్ షార్ట్ టైం ఈ ఎక్సెల్ షీట్ ని ప్రిపేర్ చేసి మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ అలాగే మీకు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతుంటే అది సెక్షన్ 80C లో మీరు బెనిఫిట్ పొందొచ్చు. మీ టర్మ్ ఇన్సూరెన్స్ కడుతున్న డబ్బులు రిలేటెడ్ గా కూడా మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అండ్ సెక్షన్ 80D లో మీరు మీకు మీ పేరెంట్స్ కి వేస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ పై కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ట్యాక్స్ బెనిఫిట్ ని పక్కన పెట్టేద్దాం. మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి భరోసాగా నిలిచేది టర్మ్ ఇన్సూరెన్స్. మనం ఉండగా కూడా మనకి మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యాలు బాగాలేకపోతే హాస్పిటల్ లక్షల బిల్లులు కట్టేది హెల్త్ ఇన్సూరెన్స్. ఆ ఒక్కటి మనం చేయలేకపోయామంటే లక్షల్లో డబ్బులు మనం ఉండగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల మనం నష్టపోతాం. హాస్పిటల్స్ కి మనం లేకపోవడం వల్ల ఎన్ని లక్షలు మనం సంపాదించి బ్యాంక్ లో, స్టాక్ మార్కెట్ లో పెట్టిన ఆ డబ్బులు కుటుంబాలని కాపాడలేవు. కాబట్టి మీరు ఇంకా కూడా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఆ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అండ్ ఇవే కాకుండా బడ్జెట్ లో ఇంకొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. వాటిని మాట్లాడుకుందాం. ట్యాక్స్ డిడక్షన్ లిమిట్, టీడీఎస్ లిమిట్ అనేది సీనియర్ సిటిజన్స్ కి 50,000 ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు 1 lakh చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు వస్తున్న వాళ్ళకి కూడా టీడీఎస్ ఊరికే కట్ అయిపో. టీడీఎస్ కట్ అవ్వకుండా ఉండాలి బ్యాంక్ లో అంటే ఏం చేయాలనేది కూడా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేశాను. బట్ ఆ లిమిట్ ని పెంచడం మనం పాజిటివ్ గానే చూడాలి. యాన్యువల్ లిమిట్ రెంట్ రిలేటెడ్ గా ఇది చాలా తలనొప్పిగా ఉండేది. 2,40,000 వరకే ఉండేది టీడీఎస్ లిమిట్. ఇప్పుడు దాన్ని 6 లక్షలకు పెంచడానికి కూడా మనం మంచిగానే చూడాలి. అండ్ ఎవరైనా ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయలేకపోతే విత్ ఇన్ 2 years లోపు దాన్ని ఫైల్ చేయాల్సి వచ్చేది. కానీ 4 years వరకు దాన్ని పెంచారు. సో ఒకవేళ మీరు ఫైలింగ్ చేయాలనుకుంటున్నా వాలంటరీగా మీరు ట్యాక్స్ ఫైల్ చేయడానికి 4 సంవత్సరాల వరకు మీకు టైం ఇప్పుడు దొరుకుతుంది. అండ్ కొన్ని ట్రస్ట్లకి వీటి రిలేటెడ్ గా ట్యాక్స్ కంప్లైంట్స్ ఆ బర్డెన్ ని తగ్గించారు. ఇవి మాక్సిమం మోస్ట్లీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్. మీకు ఎలా అనిపించింది బడ్జెట్? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే 2 ఇల్లు ఉంటున్న వాళ్ళకి కూడా శుభవార్త. ఎందుకంటే గతంలో మనకి ఒక ప్రాపర్టీ మాత్రమే ట్యాక్స్ లేకుండా కన్సిడరేషన్ లోకి తీసుకునే వాళ్ళు. సెకండ్ ప్రాపర్టీని మాత్రం నామినల్ రెంట్ కన్సిడరేషన్ లోకి తీసుకొని దానిపై ట్యాక్స్ పడేది. కానీ ఇప్పుడు ఆ సెకండ్ ప్రాపర్టీని కూడా నిల్ గా డిక్లేర్ చేయడానికి మనకి వెసులుబాటునిస్తూ సెకండ్ ప్రాపర్టీ ఉంటున్న వాళ్ళు కూడా అధికంగా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనేలా నిర్మలా సీతారామన్ గారు డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీని కారణంగా ఇటువంటి అడ్వాంటేజ్ ఉంటుందన్న ఒక ఎగ్జాంపుల్ తో నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. గతంలో సుమారుగా ఒకవేళ 3 లక్షలు నోషనల్ రెంట్ అనుకుంటే ప్రాపర్టీ 2 మీద, ప్రాపర్టీ 1 కి 0, ప్రాపర్టీ 2 మీద సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మనమే ఉంటూ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, 1 వరకు కన్సిడరేషన్ లోకి తీసుకునే వాళ్ళు గతంలో, 2వది మాత్రం మనమే ఉంటున్నా సరే నోషనల్ రెంట్ క్యాలిక్యులేట్ చేసి దానికి మనం ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ లో సెకండ్ ప్రాపర్టీ మీద కూడా ట్యాక్స్ లేదు. సుమారుగా ఈ క్యాలిక్యులేషన్ లో మీకు 2,10,000 పై మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ గతంలో అయితే 2,10,000 రూపాయలు ఈ ఎగ్జాంపుల్ లో మనం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇది కూడా ఒక బెనిఫిటే. మస్ట్ గా చూసి ఒక మంచి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎక్సెల్ షీట్ లింక్ కూడా డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీకు ఈ బడ్జెట్ రిలేటెడ్ గా మంచిగా అనిపించినవి అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసి జరగనివి, ఓవరాల్ మీ బడ్జెట్ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్తూ ఈ ఇంపార్టెంట్ వీడియోస్, ట్యాక్స్ వీడియోస్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.